వర్గీకరణ ముసుగులో మనువాదులు రాజ్యాధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారని, ఈ విషయాన్ని దళితులైన 54 ఉపకులాల వారు గ్రహించి ఈ కుట్రలను తిప్పికొట్టాలని, రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పూల రవీందర్, జాతీయ సెక్రటరీ తుప్పుడు శివకుమార్ అన్నారు. శుక్రవారం భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో వర్గీకరణను వెంటనే ఆపాలని రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. రానున్న కాలంలో ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తామన్నారు. రిలే నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలన్నారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. మాలా మాదిగలు కొట్టుకొని చచ్చిపోండి అని చెప్పి మేమనేదని ఒకటే, సుప్రీంకోర్టు గతంలో వర్గీకరణ చెల్లదని చెప్పింది, తీర్పిచ్చింది. ఈ రోజు మళ్ళీ అదే సుప్రీంకోర్టు మళ్ళీ తీర్పిచ్చి మళ్ళీ వర్గీకరణ ఇష్యూ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో మాలల ఉద్యమం ఉర్రెత్తున లేచే టైంలో గుర్రాలతో తొక్కించినా గానీ మాలలు ఆగలేదు. ఆ ఉద్యమాన్ని ఉర్రెత్తున చేసి వర్గీకరణ విషయాన్ని ఆపేశారు. మాలలతో పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణలో లేదు. ఖబర్దారు, ఇప్పటికీ ఒకటే చెప్తున్నాం, మాలలు పిచ్చోళ్ళు కాదు, మాలలు మల్ల యోధులు. దాన్ని మీరు గమనించి మాలలతో పెట్టుకుని ఏ పార్టీ కూడా మిగలలేదు. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, వర్గీకరణకు వ్యతిరేకంగా వర్గీకరణ అయ్యేదాకా కూడా మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క జయభీములు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. తీర్పులు వెంటనే, వర్గీకరణ తీర్పులు వెంటనే, వర్గీకరణ తీర్పులు వెంటనే, వర్గీకరణ తీర్పులు వెంటనే.